గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు వ్యర్థ పదార్థాలను విలువ కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛరథం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొమరోలు మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛరథంపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తాటిచెర్ల, పొట్టిపల్లి, నల్లగుంట్ల గ్రామాలతో పాటు కొమరోలు పట్టణంలో స్వచ్ఛ రథాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన కల్పించారు. ప్రజలు తీసుకొచ్చిన ప్లాస్టిక్ బాటిళ్లు, అట్టపెట్టెలు, పాత పుస్తకాలు తదితర వ్యర్థ పదార్థాలను స్వచ్ఛ రథంలో సేకరించి వాటికి బదులుగా స్వచ్ఛ రథం నిర్వాహకుడు స్వామిరెడ్డి ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో వ్యర్థాలను రోడ్లపై ఖాళీ ప్రదేశాల్లో పడేయడం వల్ల పరిసరాలు కలుషితమై ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. స్వచ్ఛ రథం గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు పనికిరాని వ్యర్థ పదార్థాలు అందజేసి వాటికి బదులుగా నిత్యావసర సరుకులు పొందడంతో పాటు గ్రామాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, స్వచ్ఛ రథం నిర్వాహకులు ఉన్నారు. కొమరోలు మండలంలోని అన్ని గ్రామ ప్రజలకి విజ్ఞప్తి. మన మండలంలో స్వచ్ఛ రథం కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ స్వచ్ఛ రథాన్ని తీసుకొచ్చింది. ఈ పొడి చెత్తని కలెక్ట్ చేయటమే. పొడి చెత్త అనగా అట్టలు, ప్లాస్టిక్, పుస్తకాలు, పనికిరాని స్టీలు, అన్ని రకాలు మన స్వచ్ఛ రథం ద్వారా కలెక్ట్ చేసి వాటిని రీసైకిల్కి అమ్మేయటం జరుగుతుంది. ఇది గ్రామాల్లో ఖచ్చితంగా గ్రామాల్లో మనకి 72 అంటే 14 పంచాయతీలు, 72 హ్యాబిటేషన్లో ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తిరుగుతుంది. దీనికి గాను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు అందరూ సహకరించి గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తే ఎక్కడైనా సరే పొడి చెత్త రూపంలో మనకి అనేక వస్తువులు వస్తాయి. కాబట్టి వాటికి వాల్యూ సరిపడా ఈ స్వచ్ఛరథం వెహికల్ డ్రైవరు మీకు సరిసమానమైన వస్తువులు అందజేస్తారు. ఈ ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ స్వచ్ఛ రథాన్ని అమలు చేయాలని చేస్తున్నారు. ఈ స్వచ్ఛ రథము నెలకి 25 రోజులు అన్ని గ్రామాలని కవర్ చేస్తుంది. కాబట్టి షెడ్యూల్ మనం పంచాయతీ కార్యదర్శికి షెడ్యూల్ అందజేస్తాము. ఆ షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఈ స్వచ్ఛరథం తిరుగుతుంది. కాబట్టి ఆ స్వచ్ఛరథానికి మీకు మిగిలిపోయిన అట్టలు, పేపర్లు, స్టీల్ వస్తువులు, ఇంకేమైనా పొడి చెత్త రూపేణ వచ్చే అంతా ఇస్తే దానికి సరిసమానమైనవి మీకు వస్తువులు అందజేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రజారోగ్యం బాగా డెవలప్ అవుతుంది. ఈ అట్టపెట్టెలు ఎక్కడ పడితే అక్కడ వేసి కాకుండా గ్రామాలు శుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది.